అండి. నేను మీ రేణుక హరి. పిల్లలకి ఎంతో ఇష్టమైన, ఎంతో రుచికరమైన ఎగ్ రైస్ అయితే నేను చేసేస్తున్నాను మా అమ్మాయి కోసం. సో, మధ్యాహ్నం పప్పు వండానండి. సో, నైట్‌కి అయితే నేనైతే పెట్టను. సో, ముందుగా నేనైతే ఆనియన్, పచ్చిమిర్చిని వేయించేసుకున్నానండి. అందులో టమాటా ముక్కలను కూడా వేయించేసుకున్నాను. చిన్నగా వేస్తే బావుంటుంది. బట్ ఏంటంటే మా అమ్మాయి అన్నీ తీసి పడేస్తూ ఉంటుంది. అందుకే నేను కొత్తిమీరని కూడా వేసుకోవట్లేదు. సింపుల్‌గా ఈ మూడింటితోనే చేసేస్తున్నాను. సో, టమాటా ఇలా వేగనిన తర్వాత చిటికెడు పసుపునైతే వేసుకోవాలి. అలాగే కొద్దిగా కారం అంటే మనం ఎంత తింటామో దాని తగ్గ కారం వేసుకోవాలి. ఎగ్‌కి కూడా సరిపోయేలాగా అండ్ రైస్‌కి కూడా సరిపోయేటట్టుగా. సో, నేను కొంచెం సాల్ట్‌ని కూడా వేసేసుకున్నానండి ఇప్పుడు. సో, ఈ మూడిటిని కలిపేసి ఒక్కసారి మనం ఫ్రై చేసేసుకుందాము. టమాటా అయితే కొంచెం మగ్గుతుంది. ఆ పెద్ద టమాటా ఎందుకు వేసానంటే మా అమ్మాయి తీసి పక్కన పడేస్తుంది. సో, అందుకని అలా తీసి వేసాను. కొంచెం జ్యూసీ అయినా దిగుతుందని. మరీ చిన్న ముక్కలు వేస్తే అవన్నీ వేరుకుంటుంది కానీ తినడానికి చాలా అయితే టైం పట్టేస్తుంది తనకైతే. సో, తినాలి కాబట్టి ఏదో విధంగా తినాలి అని నేనైతే చేశాను. సో, ఎగ్‌ని అయితే మనం పగలగొట్టేసుకున్నామండి. టమాటా వేగిన తర్వాత ఎగ్‌ని వేయగానే మనం కలుపుకోకూడదండి. ఎందుకంటే వెంటనే కలిపేసుకుంటే చిన్న చిన్న ముక్కలుగా అయిపోతాయి. అసలు ఎగ్ వేసామన్నదే తెలీదు. అదే కలుపుకోకుండా ఒక 2 మినిట్స్ ఆగిన తర్వాత మనం కలుపుకుంటే కొంచెం పెద్ద ముక్కలుగా వస్తాయండి ఎగ్ అనేది. ఇప్పుడు నేను టేస్ట్‌కి తగ్గట్టుగా నేనైతే కొంచెం లెమన్ వాటర్‌ని అయితే వేసుకున్నాను. లెమన్ వాటర్ వేస్తే తెలుసు కదండీ టేస్ట్ బావుంటుంది. మనమైతే పైన వేసుకుంటాం. పిల్లలు వేసుకుంటారు, వేసుకోకపోతారు. సో, అందుకనే నేను దీంట్లో వేసేసాను. ఇప్పుడు బాగా వేగిన తర్వాత నేను ఉన్న రైస్‌ని కొంచెం వేసుకున్నాను. తనకు తగ్గట్టే నార్మల్‌గా మిడ్ నైట్ అంటే ఏ ఆఫ్టర్‌నూన్ అయితే నేనైతే 2 ఎగ్స్ అయితే తీసుకునేదాన్ని. బట్ నైట్ కదండీ డైజెషన్ అనేది అవ్వదని చెప్పేసి నేను ఒక ఎగ్ మాత్రం వేసుకున్నాను. బట్ రైస్ అయితే తినాలి కదా అని. సో, నేను ఒక ఎగ్‌ని అయితే తీసుకున్నాను. 2 ఎగ్స్ అయితే వేసుకుంటే చాలా బావుంటుందండి. ఎందుకంటే 2 గుడ్లు వేసుకుంటే ఆ టేస్ట్ అనేది చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. బట్ తన కోసమని ఇంకా ఒకటే వేయడం జరిగింది. అలాగే చిటికెడు కరివేపాకును కూడా మనం వేయించుకుంటే ఇంకా బావుంటుందండి. సో, ఇప్పుడైతే రైస్‌ని మనం వేయించుకోవాలి కొంచెం సిమ్‌లో పెట్టుకొని. ఇప్పుడు నాకు సాల్ట్ అయితే సరిపోలేదండి. టేస్ట్ చూసాను. సో, సాల్ట్ సరిపోలేదు కాబట్టి కొంచెం సాల్ట్ అయితే పైన జల్లుకున్నాను. ఇలా కొద్దిసేపు వేగిన తర్వాత మనం ప్లేట్లోకి తీసుకుంటే సరిపోతుంది. సో, నాకు ఫ్రై అయితే అయిపోయిందండి ఎగ్ అయితే. సో, మా అమ్మాయి కోసం కొన్న ప్లేట్స్ అనమాట. తనకి ఎంతో ఇష్టం. సో, నేను తనకి ఇస్తుంటే వీడియో తీస్తున్నానని తెలిసిపోయి చూసుకొని కూర్చుంది. సూపర్ ఉంది అంటుంది. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్.